సో ఇంకా మనం మన స్పాట్ ఎత్తుక్కుందాం కుక్కర్ బిర్యానీ చేయడానికి. వెల్కమ్ బ్యాక్. ఇక వీకెండ్ వచ్చింది కదా, వీకెండ్ వస్తే ఇక మనకు తెలిసిందే కదా. వాళ్ళు బాగా రఫ్ ఉంది వాటరు, అంటే బీపచ్చం కాదు, మన చిన్న తెప్పకైతే రఫే. చాలా క్రాప్ పాట్స్ సెట్ చేశారు, క్రాప్ పాట్స్. క్రాపింగ్ కూడా చేద్దాం మనం ఫ్యూచర్లో. ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు, అప్పుడే ఆకలి వేస్తుంది నాకు. ఏదో ఒకటి బాగా వేసేస్తున్నా. చూద్దాం వాళ్ళ వైల్డ్ లైఫ్ ఏం కనపడుతుందా ఏందో మొత్తం చూద్దాం. You guys coming in or out? Yeah, I'm going out. Oh, going out. My bad. Okay, let's see. Let's give it a little tug. నేను హెల్ప్ చేద్దాం పాపం, నేను హెల్ప్ చేస్తే సెట్ అయిపోద్ది. Oh, it's jackknifing. Are you sure you can pull like that? Oh yeah. Okay. I got to float it on. Okay. Thanks. Oh, good. There you give it a good shove. Yeah. I'll go post up. అమ్మా అమ్మా ఇది చేయటానికి మనకు దోలు తీరిపోయింది. దేవుడా చాలా కష్టం అబ్బా అవన్నీ చూడటానికి ఈజీగా ఉన్నా, ట్రైన్ చేయాలి. ఇంకా పిసుకుడు అది చూడండి, వెళ్ళలేట్టుండే వాళ్ళ మామూలుగా కూడా కాదు. వాళ్ళ స్పీడ్ వెళ్ళలేము, అంటే ఇది పెద్ద బేపచ్చంగా ఏం వెళ్ళదు, వెళ్ళే స్పీడ్ కూడా వెళ్ళలేము. ఇది చూడండి, మొన్నటికి వాళ్ళకి అసలు సంబంధమే లేదు. వాళ్ళు బాగా రఫ్ ఉన్నాయి వాటర్. తాతగారికి హెల్ప్ చేసినందుకే సగం దోలు తీరిపోయింది వాళ్ళ. చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా ఈ లాంచింగ్ అన్లాంచింగ్ చాలా కష్టం అసలుకి. ఏది నాది చిన్న బోట్కే ఎంత కష్టం, అదే ఇమాజిన్ పెద్ద బోట్లు అయితే ఎంత ఉంటాయో. స్పెల్ మామూలు ఉంది అసలు. వాళ్ళ చూడండి ఎట్ట ఊగుతుందో. మొన్నటి వీడియో చూడండి, వాళ్ళు చూడండి అసలుకి ఎంత తేడా వచ్చేసిందో. బార్నికల్స్ గుచ్చుకున్నట్లున్నాయి, మొత్తం చూడండి రక్తం వచ్చేసింది. అవన్నీ కావాలి, నీకు పట్టించుకోకూడదు. కుక్కర్ బిర్యానీ చేద్దామని చెప్పి వాళ్ళ వాటర్ మీద కష్టం అయ్యేటట్టే ఉంది. సో ఎక్కడన్నా మంచి స్పాట్లో ఆపుకుని అక్కడ చేద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్పాట్లో ఆపడం ప్రాబ్లం కాదు, స్పాట్లో ఆపినప్పుడు బోట్ కొట్టుకొచ్చేసింది అనుకోండి, మళ్ళీ దాన్ని వెనక్కి నెట్టాలంటే అదొక బొమ్మ కనపడిపోయింది. అదొకటి ప్రాబ్లం. అది చూడండి అసలు ఆ చెట్లు మొత్తం, ఓర నాయన మొత్తం ఆల్మోస్ట్ ఏం లేదు అసలు. బాగా ఎండ ఉంది, గొడుగు తెచ్చుకుందాం అనుకున్నా చాలా. టోపీ మాత్రం ఖచ్చితంగా పెట్టుండాలి, లేకపోతే మాడి మసి అయిపోతాం. అసలుకే మనం మంచి కలరు. ఇదిగోండి ఈ వీడ్స్ ఉన్నాయి చూసారా, ఈ వీడ్స్ అనేవి ఇంజిన్కి పట్టుకుంటాయి అప్పుడప్పుడు. ఆ ప్రొపెలర్ ఉంటుంది చూసారా తిరిగేది, దానికి పట్టుకుంటుంది కొంచెం స్ట్రాంగ్ ఉన్నప్పుడు. అది కానీ లేకపోతే ఫిషింగ్ నెట్లు ఉంటాయి చూసారా, అవి పట్టుకుంటాయి. అవి పట్టుకున్నప్పుడు అయితే ఇక ఇంజిన్ స్పిన్ అవడం ఆగిపోయింది. ఇక మామూలు దారుణం కాదు ఇక అది. ఏం లేదు, ఇక నువ్వు బేసిక్గా చిన్న స్కూబా గేరో లేకపోతే ఒడ్డుకు లాక్కెళ్ళి, పెద్ద బోట్లు అనుకో, పెద్ద బోట్లు అయితే నువ్వు ఒడ్డుకు లాగడం కుదరదు. సో నువ్వే స్కూబా గేర్ వేసుకుని కిందకు దూకాలి, దూకి కటింగ్ ప్లేయర్లో అవి పెట్టి క్లీన్ చేయాలి దాన్ని. చిన్న బోట్ అనుకో దీని లాంటిది, దూకటం కంటే అక్కడికి వెళ్ళి దాని తర్వాత వాటర్లో నెట్టడమే ఈజీ. సో ఇప్పుడు ఇవి చూసారనుకోండి, ఇక్కడ ఈ చిన్నవి తేలుతున్నాయి, అవన్నీ క్రాప్ పాట్స్ అనమాట. ఆ క్రాప్ పాట్స్ మార్కింగ్ అట్లా పెడతారు.
1 గంట 2 గంటలాగా వచ్చి ఇస్తారు. మనం కూడా ఫ్యూచర్లో చేద్దాం క్రాబింగ్ కూడా చూపిస్తాం మీకు ఎట్లా చేస్తాను ఏందనేది. ఇట్లా బీచ్ ఫ్రంట్ ఇల్లులు ఉంటాయి చూసారా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటి ముందే పార్క్ చేసేసుకుంటారు బోట్లు. అట్లా మనకులాగా ట్రైలర్లు వేసుకుని తిరిగి లాంచింగ్ మళ్ళీ తీసుకెళ్ళిపోవడం ఏముండవు, ఇంకా హాయిగా ఉంటుంది వాళ్ళకి. అది వెనకాల ట్యూబ్ కట్టేసింది, బాగా స్పీడ్ వెళ్తుంటే బోట్ ట్యూబ్లో కూర్చున్నాను అనుకోండి సమ్మగా ఉండిద్ది, గాలిలో ఎగురుతా. సో ఇంకా మనం మన స్పాట్ ఎత్తుక్కుందాం కుక్కర్ బిర్యానీ చేయడానికి. ఇప్పుడు కనపడుతుంది చూసారా, అది మొత్తం ఏంటంటే బోట్ మూరేజ్ అనమాట. అయ్యో ఎడ వస్తున్నాయో, ఏందిరా మామయ్య నా కొడుకు మన ఏరియాలోకి వచ్చాడని. ఇదంతా బోట్ పార్కింగ్ అనమాట. ఇక్కడ పార్క్ చేయాలంటే బోట్ లెంత్ని బట్టి డబ్బులు కట్టాలి. దాని యావరేజ్ మంత్లీ వచ్చేసి 25,000 ఉంటుంది. సో ఇప్పుడు మనకలాగా రోజు బోటింగ్కి వెళ్దాం అన్నప్పుడల్లా ట్రైలర్ మీద తీసుకొచ్చి లాంచ్ చేసి ఇవన్నీ లేకుండా అక్కడ పార్కింగ్ ఉంటుంది, అక్కడ కార్ పార్కింగ్ ఉంటుందన్నమాట. కార్ పార్క్ చేసేసుకుని గేట్ ఉంటుంది, గేట్కి కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కొట్టామనుకోండి ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆ డోర్లో నుంచి నీ బోట్ దగ్గరికి వచ్చేసి వేసుకెళ్ళిపోవటమే, మామూలు ఉండదు, రేపచ్చం. కాదు ఏంటంటే నెలకి 25,000 బొక్క. ఏది చిన్న బోట్కి. పెద్ద బోట్ అనుకోండి 50,000 60,000 కూడా ఉంటుంది, బోట్ లెంత్ని బట్టి అన్నమాట. ఇవన్నీ సేల్ బోట్లు. ఇది ఉంది చూసారా, ఇవన్నీ సేల్ బోట్లు. ఇంజిన్లు చూసారనుకోండి చాలా చిన్న ఇంజిన్లే, పెద్ద ఇంజిన్లే ఉండవు. 9.9 హార్స్ పవర్, అంటే మన ఇంజిన్ కంటే చిన్నది ఇంకా అది. కానీ వాటి సెయిల్ మెజారిటీ ఆ పరదా ఉంది చూసారా, పైకి లేపుతారు జాక్ స్పారో లేపినట్టు, దాని మీద సెయిల్ నడుస్తుంది. ఇంజిన్ ఓన్లీ నామకే వాస్తే. వాటిలో నావిగేషన్లు ఉంటాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆటో స్టీర్ కూడా ఉంటుంది. ఆటో స్టీర్ విత్ నావిగేషను అప్గ్రేడ్ చేసుకోవచ్చు బోట్ని. అది ప్యాడిల్ బోర్డు పక్కన. ఈ మరీ ఎడ్జిల దగ్గర రాకూడదు, ఎందుకంటే అలలు కొంచెం గట్టిగా వచ్చిందనుకోండి మన బోట్ వెళ్ళి ఇనపదానికి తగులుతుంది, ఇక అస్సామే. బాగా దగ్గరికి వెళ్ళిపోకూడదు. అవన్నీ ఏంటంటే పార్టీ బోట్లు, ఇంకా అన్నీ ప్రైవేట్ బోట్లే, అన్నీ ఓన్డే.
ఇక్కడ కమర్షియల్ ఏం లేదు, రెంట్కి ఇవ్వటం కానీ అసలు ఏం ఉండదు ఇక్కడ. ఇక్కడ చూసారనుకోండి 16 feet, నో బోట్స్ అండర్ 16 feet. ఈ బయట ఏంటంటే పెద్ద బోట్లకి ఇచ్చారనమాట పార్కింగ్. సో అందుకని చెప్పి ఏంటంటే 16 feet కంటే తక్కువ బోట్లు అక్కడ పార్క్ చేద్దని చెప్తున్నారు. సో ఈ బార్నికల్స్ చాలా డేంజర్ అబ్బా, మామూలుగా తెగిపోతాయి. ఇందాక కాళ్ళు కూడా దిగింది నాది. ఏంటంటే నేను ఒక 4-5 years గుర్తులేదు నాకు సరిగ్గా కరెక్ట్గా ఎప్పుడు వచ్చాను, చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను అనమాట ఇండియా. వస్తే ఒక రెస్టారెంట్కి పోయాను, బాగా ఆకలేస్తుంది. అన్న బిర్యానీ అయిపోయిందన్నా అన్నాడు. కుక్కర్ బిర్యానీ ఉంది అన్నాడు. ఏందబ్బా కుక్కర్ బిర్యానీ అని చెప్పి సరే అని చెప్పి కుక్కర్ బిర్యానీ ఆర్డర్ చేశా. వచ్చాను, తిన్నాను, బాగానే ఉంది. సరే ఏదో అయిపోయింది, గబాలన ఏదో ఒకటి బేరం బాగొట్టుకోకూడదని చేశాడని నేను అనుకున్నాను. సర్లే అని చెప్పి ఒక 3-4 years తర్వాత మళ్ళీ వస్తే కుక్కర్ బిర్యానీ అనేది ఒక ఫేమస్ అయిపోయింది. అసలు ఎట్లా ఫేమస్ అయింది ఏందనేది నాకు తెలీదు. సో అసలు ఏం జరిగింది దేవసేన అని రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు బేసిక్ రెస్టారెంట్ వాళ్ళు ఈ మండి బిర్యానీ కానీ లేకపోతే ఈ దమ్ బిర్యానీ కానీ ఉండాలనుకోండి, పెద్ద పెద్ద కడాయిలు తీసుకురావాలి, మళ్ళీ నిప్పు కింద పెట్టి సైడ్ని పెట్టి మీద పెట్టి ఇవన్నీ చేయాలి. సో వీళ్ళందరూ ఏం చేశారంటే, ఏముంది కుక్కర్ బిర్యానీ చేస్తే తింటున్నారు కదా, ఇప్పుడు ఈ కడాయిలు తెచ్చి కడుగుడు ఈ తలకాయ నొప్పి ఎందుకు, ఏముంది కుక్కర్ బిర్యానీ దాంట్లో అన్నీ నూకామనుకోండి కనపడ్డే అల్లా కుక్కర్ బిర్యానీ అయిపోతుంది. సో రెస్టారెంట్లో వాళ్ళు ఇవన్నీ ఆలోచించి ఒక 2-3 ప్రమోటర్ని పిలిచారు. అదే ఒక 2-3 ఫుడ్ బ్లాగర్ని పిలిచి కింద మీద ఉప్పు కుక్కర్ బిర్యానీ తోపు అని చెప్పి ప్రమోట్ చేశారు. ఇక అంతే, కుక్కర్ బిర్యానీ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. కుక్కర్ బిర్యానీ అనేది ఎంత సింపుల్ నేను చూపిస్తాను ఇప్పుడు. మనమైన సింపుల్ ఏముంది, కనపడ్డేలో దాంట్లో వేసాం అనుకోండి, మూతెట్టామనుకోండి అయిపోయింది. ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. ఇంకోసారి కుక్కర్ బిర్యానీ బయట తిరగబాకండి, ఇంట్లోనే చేస్తారండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇక సెటప్ స్టార్ట్ చేద్దాం. ఇక ఎక్కడ ఎంత ఎతికినా సరే బాగా రఫ్ ఉంది వాటరు. ఒడ్డుకి వెళ్ళిపోతున్నాం అనుకోండి బేపచ్చం కొట్టేస్తుంది. అందుకని ఇంజిన్ ఆన్ చేసి ఈ మధ్యలో చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 20 feet ఉంది ఇక్కడ. కొంచెం ఒడ్డు కొడుతున్నా కూడా ప్రాబ్లం ఉండదు, ఎంపటి ఇంజిన్ ఆన్లో ఉంది కాబట్టి సెట్ చేసుకోవచ్చు. షేకీగా ఉంది, ఇదొక అడ్వెంచరు తప్పదు. ఇక బిర్యానీ స్టోరీ ఇందాక చెప్పా కదా. సో కుక్కర్ బిర్యానీకి ఫస్ట్ కావాల్సింది బాస్మతి రైస్ కొంచెం తీసుకున్నాను. దీంట్లో నానబెట్టేస్తా కొంచెంసేపు. ఇంకోసారి కుక్కర్ బిర్యానీ బయట కొనుక్కోబాకండి, చాలా బాగోదు. నేను ఇంత దారుణమైన కండిషన్లో చేస్తున్నా అంటే దీంట్లో చేస్తున్నచ్చు, బయట పైసలు బొక్క. సో దీంట్లో ఏంటంటే మామూలుగా నీళ్ళు పోసి నానబెట్టేస్తున్నా. సో ఫస్ట్ చెప్పా కదా, రైస్ తీసుకుని నానబెట్టేస్తాను, నీళ్ళు పోస్తా నానేది కొంచెంసేపు. ఈలోపు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. మాకు కూడా కొంచెం వచ్చేద్దాం, పాపం మామ ఫీల్ అవుతున్నాడు, నిన్న నుంచి ఆడే కూర్చున్నాడు. సీప్లేన్ అనుకుంటా. ఇక్కడ మామ వస్తున్నాడు. వేస్తున్నాడు మామ మొన్న గుర్తుపెట్టుకుంటాడేమో. మామకు రోజు ఈ టైంకి మా సోదరుడు గాలికి తిరగడానికి వస్తాడు అని వచ్చిద్దేమో గుర్తుపెట్టుకుని. చూడండి అల్లలు చూడండి ఎంత ఫ్రీక్వెన్సీతో వస్తున్నాయో. బేసిక్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇదిగోండి. బేసిక్గా కనపడినట్టు వేసేయచ్చు, కాకపోతే ఇప్పుడు కొంచెం వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం సిస్టమేటిక్గా చేస్తున్నా. చెక్క, పసుపు, కారం, సాల్ట్, లవంగాలు, జాపత్రి, అనస పువ్వు ఒకటి, ఇవన్నీ వేసేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. లేకపోతే ఇవన్నీ కొన్ని మిస్ అయినా ఏం కాదు. మళ్ళీ అల్లం చిల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, ఎక్కువ అవసరం లేదు, ఏం లేదు. అన్నీ కలబెట్టేసి కుక్కర్లో వేసాం అనుకోండి మొత్తం అయిపోతుంది. దానికి ఉల్లిపాయ తీసుకుని ఉల్లిపాయ కొద్దాం. చిన్న బోట్లోనే ఎంత హడావుడి చేశానంటే పెద్ద బోట్ అయితే పిచ్చెక్కిచ్చేస్తాను ఇక నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేస్తున్నా. ఆన్ అయింది స్టవ్. సో
సో ఇప్పుడు దీని మీద కుక్కర్ పెట్టేస్తా. ఇందాక మామూలు దగ్గర ఉండాల్సిన నేను అల్లల దెబ్బకి ఎడదాకా కొట్టుకొచ్చేసా. సో ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఆనియన్ వేసేస్తాను. ఉల్లిపాయలు వేగిందాక ఆగుదాం. సో ఇప్పుడు కొంచెం షాజీరా మిరియాలు తెచ్చి వేద్దాం. మొత్తం వేసేద్దాం. ఇది 2-3 చెక్క వేసుకోవచ్చు. లవంగాలు కూడా 2-3 ఒక కొంచెం హ్యాండ్ఫుల్ వేసేసా. సో జాపత్రి 3 వేస్తున్నా. ఇది అనస పువ్వు కొంచెం వేసా. సో ఇప్పుడు కొంచెం బే లీఫ్ వేద్దాం. సో చికెన్ ఏంటంటే పెద్ద సెటప్తోనే తీసుకొచ్చా. చికెన్ ఎంతసేపు ఉంటే పాడైపోయింది కదా. నేను బయటకు వచ్చి ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ అవుతుంది. సో ఇంట్లో ఐస్ ఉంది చూసారా. సో ఇంట్లో ఐస్ ఉంటుంది చూసారా. ఐస్ మొత్తాన్ని ఇట్లా వేసుకుని చికెన్ దాంట్లో పెట్టేశాను. సో చికెన్ పాడైపోకుండా. ఇప్పుడు కొంచెం చికెన్ వేసాను. మనం ముక్కలు ఎక్కువ అన్నం తక్కువ తింటాం. సో ముక్కలు ఎక్కువ ఉంటాయి. మనం చేసుకుంటూ అడ్వాంటేజ్ ఏంటంటే ముక్కలు ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు 1 స్పూన్ పసుపు, కారం ఒక 3 స్పూన్లు వేస్తున్నాం. మనం కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి. సాల్ట్ కొంచెం 1 స్పూన్ వేస్తున్నాను. ఇంకో 1/2 స్పూన్ వేద్దాం. ఇంకంతే. ఈ మూసేద్దాం. ఇక ఇంగ్రీడియంట్స్ అంతా అయిపోయినాయి. అలాగే పెడదాం అట్లా. సో దీంట్లో ఒక 2-3 స్పూన్లు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తున్నా. పెరుగు కూడా 2-3 స్పూన్లు అనమాట. మొత్తం వేసేసినాం కదా, 2-3 స్పూన్లే ఉన్నాను. ఆకలేస్తుంది, చేసేదేం లేదు. సో గరం మసాలా కూడా ఇదేమో తొక్కలో బ్రాండ్ ఉంది. గరం మసాలా కూడా 1 స్పూన్ వేస్తున్నా. చికెన్ మొత్తాన్ని కలయి పెడదాం ఇప్పుడు. సో ఇప్పుడు ఉడుకుతుంది ఇది. సో ఇప్పుడు కొత్తిమీర వేయాలి దాంట్లో. సో కొత్తిమీర మనం కొయ్యటం గీయటం అయినా మన వల్ల కాదు, తుంచి తింటే వేస్తా. కట్ చేయొచ్చు, ఏదైనా లోపలికి వెళ్ళిపోయేదేగా. దీంట్లో ఏంటంటే ఎక్స్ట్రా సాల్ట్ వచ్చింది. కొంచెం సాల్ట్ తక్కువ వేసిన ఏం కాదు సముద్రం మీద ఉండేటప్పుడు, ఎందుకంటే తుప్పర్లు గిప్పలు పడి దాంట్లో వాటర్ పడిపోతుంది. సో కొంచెం సాల్ట్ యాడ్ అయ్యింది ఆటోమేటిక్గా. 45 అడుగులు ఉంది. సో ఇప్పుడు రైస్ని తీసుకెళ్ళి దీంట్లో వేసేస్తున్నా. బియ్యం వేసేసాను. ఇంకా పచ్చిమిరకాయలు కొన్ని వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నాకు మర్చిపోయా, పర్లేదు ఇప్పుడు వేసేయచ్చు. వైల్డ్ వంటకాలు అంటే అంతే ఉంటుంది మరి. సో ఇప్పుడు ఒకసారి కడాయి పెట్టేసి ఇట్లా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇంకా సో కొంచెం నీళ్లు పోసాను. నీళ్లు పోసి ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నా. అది ఇంకా ప్రొసీజర్. సో ఇప్పుడు ఎట్లా ఉందో కొంచెంసేపు ఆగితే చెప్తాను నేను. ముందు ఆ ప్రస్తుతానికి నేచర్ని చూస్తా, ఎంజాయ్ చేద్దాం.
సో అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. గుమగుమలాడే కుక్కర్ బిర్యానీ తయారు. మామూలుగా రాలేదు, చూస్తుంటేనే పిచ్చెక్కట్లా అట్టుండిద్ది మనతోనే. సో ఇప్పుడు కొంచెం బొచ్చులోకి తీద్దాం, సారీ ప్లేట్లోకి తీద్దాం. ఇదిగోండి, చూడండి ఎట్లుందో. మొక్క మంచిగా ఉడికింది, ఊడిపోతుంది బునికి నుంచి, అంత దారుణంగా ఉడికింది. సో ఇప్పుడు కొంచెం తిని చూద్దాం ఎట్లుందో. ఊపు ఉండాల్సిందే తినాలంటే. Cheers. బా సూపరు బంపరు. లైట్గా నిమ్మకాయ పిండి, ఇందాక మిగిల్చిన ఉల్లిపాయ ఉంది చూసారా, దాన్ని కొంచెం అట్ట తీసుకుని స్పూన్తో కాదు ఉల్లిపాయతో తినాలి ఇట్లా. సూపరు. ఉల్లిపాయ చేసినట్ట అమోఘం. ఇంట్లో నుంచి పెరుగు చట్నీ తీసుకొచ్చుకున్నా, పెరుగు చట్నీ తీసుకొచ్చా, కొంచెం పెరుగు చట్నీ వేసి ఎట్లా ఆష్ లైట్గా ఇది ఒకటి మధ్యలో లైట్గా ఇట్లా కలిపి సూపర్. కొంచెం లంచింగ్కి అబ్బా అల్లాడిచ్చేసింది. సెల్ఫ్ డ్రైవింగ్ అప్పుడప్పుడు కరెక్ట్ చేయాలి అంతే. చాలా బాగుంది బిర్యానీ. కొంచెం సాల్ట్ తక్కువైంది, పర్లేదు, నో ప్రాబ్లం. సాల్ట్ తక్కువ తింటే మంచిదే. సముద్రం మధ్యలో రీఫిల్లింగ్, ఎయిర్ క్రాఫ్ట్ రీఫిల్లింగ్ చూస్తుంటారు మిడ్ ఎయిర్లో, ఇది అసుంటిదే. కాదు అది గాల్లో, ఇది నీళ్ళలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.